ప్రజలని డిస్టర్బ్ చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా, ప్రజల్ని అనవసరంగా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా ఎట్లా చేయవచ్చు అని డిజైన్స్ ఆహ్వానిస్తే, మీ చుట్టూ ఇక్కడ అన్ని డిజైన్లు కూడా ఆ రోజు డిజైన్ చేసిన వాటిని కూడా కొన్నింటిని ఇక్కడ పెట్టాం, మిగతా కొన్ని పెట్టలేదు. చాలా వరకు ఇక్కడ మీ దగ్గర పెట్టే ప్రయత్నం చేసినాం. 10 ప్రఖ్యాత డిజైన్ సంస్థలు వచ్చి వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి కొంతమంది అన్నారు, సార్ కొన్ని ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది అంటే, ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మరి రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలు అయితే తప్ప మిగతా వాటిని ముట్టకండి, తప్పకుండా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ పెండింగ్లో పెడదాం, కానీ ముందు ఒక పైలట్ చేయండి, ఒక చిన్న నమూనా చేయండి, ఒక 5 కిలోమీటర్లు చేయండి అని చెప్పి నాగోల్ ఉప్పల్ అంబర్పేట మధ్యన 5.5 కిలోమీటర్లు మాతో ఆ రోజు ఆదేశం ఇచ్చి ఒక్క ఇల్లు కూల్చకుండా ఎట్లా చేయొచ్చో చేసి చూపెట్టండి అని చెప్పి సుందరీకరణ ఏర్పాట్లు కూడా కేసీఆర్ గారు చేయించారు. మేము రూపొందించిన ప్రణాళిక ఏంది అంటే మీకు చూపెడతాను నేను. మొట్టమొదటిది, ఇందులో మూసీ నది మంచిరేవుల నుంచి కింద గట్కేసర్ దాకా ఓఆర్ఆర్ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో మరి మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు. మధ్యలో ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రైట్గా అవసరమైతే ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలి. మంచిరేవులలో మనం ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అట్లాగే మూసీ నుంచి స్ట్రైట్గా పోవాలి అంటే ఒక 57 కిలోమీటర్ల పొడవుతా ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేశాం. రెండవది అంటే అర్బన్ మొబిలిటీ కోసం, రాను రాను అవసరాలు పెరుగుతాయి కాబట్టి. రెండవది ఏం చేసినాము, హైదరాబాద్ను ముఖ్యంగా మూసీని ఏదైతే మురికి కూపంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పట్టించుకోకుండా మార్చేసినాయో, ముందు ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బొట్టు, మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి సవ్యమైన నీరు, ట్రీటెడ్ నీరును మాత్రమే మూసీలోకి వదలాలి అని ఆలోచన చేసి 3,866 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకు అది నేను చూపెడతాను. అట్లాగే మూసీ ఎట్లుంటుందంటే, మీరు మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా ఒక నీటి చుక్క ఇట్లా మీరు నీళ్లు పోస్తే జర్రున జారి కిందికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దాదాపు ఇట్లా ఏటవాలుగా ఉంటుంది మూసి, జారిపోతే నీళ్ళు ఆగాయి. ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ అన్నారు, మొత్తం సంవత్సరంలో 10-20 రోజులు మాత్రమే మూసీలో నీళ్లు ఉంటాయి, మిగతా టైంలో నీళ్ళే రావు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని. మరి దీన్ని నిజంగానే సుందరీకరించాలి, నీళ్లు కనబడాలి, లండన్లో ఇంకో చోట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండాలి అంటే ఎట్లా అని ఆలోచన చేసి ఈ 84 మీటర్లు ఏదైతే జారుతుందో, అంటే 1 కిలోమీటర్కి 1.5 మీటర్లు జారుతుంది నీళ్లు మూసీలో, దాన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి 15 బ్రిడ్జిలు ప్రపోజ్ చేసినాం. ఆ 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కూడా ప్రపోజ్ చేశాం. దేనిలో కూడా ఒక ఇల్లు పోకుండా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఇప్పుడు మేము చెప్పిందంతా ఏం కాగితాల మీద లేదు, నేను చెప్పింది ఏదో కాకమ్మ కథ కాదు, మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఫ్లడ్ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, వరదలు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, అట్లాగే మొబిలిటీ ఎట్లా పెంచాలి, అంటే ఎక్స్ప్రెస్ వే కట్టి అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కూడా ఈజీగా ఎట్లా చేయాలి. ఇప్పుడు మీ హిమాయత్ సాగర్ వాళ్ళు కోటి పోవాలి, తిరిగిపోయే అవసరం లేకుండా ఇట్లా పోవచ్చా, అట్లా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇంకోటి కిందికి మంచినీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే దీన్ని ఎట్లా జీవనదిలాగా ఎట్లా మార్చాలి, ఇన్ని రకాల ఆలోచనలతో ఆ రోజు పని ప్రారంభించాం. ఏం చేశాము, ఆ రోజు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశం, మొత్తం ఏం డిజైన్ చేయమన్నారు. ముందు ఈ అన్ని పనులకి ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగితే 16,634 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ రోజు ఒక కార్పొరేషన్ 2016-17 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, MRDCL అనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, MRDCL 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. ఏం పనులు అవి? ఇది మేము చేసిన పని. ఫస్ట్ పని ఏంది, కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టిన విషయం మీకు తెలుసు. మీకు ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా, తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసెలాగా ఉంటుంది, ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది ఈ షేప్లో. ఒక వరుస నుంచి ఇక్కడ నుంచి గోదావరి నది పారుతుంది, ఇక పక్క నుంచి మన కృష్ణా నది.